మిమ్మల్ని చూసే ఎవరైతే ఆడియన్స్ కానీ ప్రజలు కానీ వాళ్ళందరికీ ఉన్న డౌట్ ఏంటంటే లావణ్య నిజంగా రాజ్ తరుణ్ని ప్రేమించి తనని పెళ్లి చేసుకుంది ఏమంటారు తనని తిరిగి తీసుకురావడానికే ఇదంతా చేసిందా లేదంటే రాజ్ తరుణ్ని డబ్బుల కోసం వాడుకుందా అని చాలామందికి ఉన్న డౌట్. దానికి ఏం చెప్తారు? లవ్ చేశారా లేదంటే డబ్బుల కోసం వాడుకొని ట్రాప్ చేశారా? లవ్ చేశానండి. రాజ్ తరుణ్ అంటే నాకు ప్రాణం. ఇప్పుడు నా మనిషి రూపాయి నేను తింటానేమో, నా దగ్గర ఉన్న రూపాయి నా మనిషి తింటాడేమో, అంతకు మించి ఎప్పుడు రాజేదో నాకు కావాలి లేకపోతే నాకు సంబంధం లేని మనిషి నాకు కావాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు, తీసుకొని కూడా. నిజంగా లవ్ చేసిన మీరు ఒక ఆడియో కాల్లో నేను విన్నాను, నార్మల్గా మీరు మస్తాన్ సాయి గారు మాట్లాడుకుంది నా వీపు పైకి ఎక్కు నా గుండె నీ దగ్గరనే ఉంది కదా అనే ఒక ఆడియో రికార్డ్ వచ్చింది కదా, మరి అదేంటి ఆయనని లవ్ చేసినప్పుడు నా గుండె నీ దగ్గర ఉంది అని మస్తాన్ సాయితో ఎలా మాట్లాడారు? సో వీపు పైకి ఎక్కదా అన్నదానికి నేను క్లారిటీ ఇస్తాను మీకు. అదే ఫుల్ వీడియో ఉంటే నాకు నడుము నొప్పి వస్తుంది అదని. మస్తాన్ ఫస్ట్ ఎవరినున్నా సరే అమ్మాయి ఉన్నా అబ్బాయి ఉన్నా ఒకసారి వీపు తొక్కవా అంటాడు. ఓకే, ఒక్కొక్క బాడీ వెయిట్ని తీసుకోగలదండి. నేను ఎక్స్ప్లెనేషన్ ఇది మళ్ళీ సమర్థించుకోవడం చెప్పట్లేదు. సో నేను నా బాడీ పైన ఇప్పుడు ఎవరిని ఎక్కించుకోగలను? 20 kgs వరకు ఎక్కించుకోవడమో లేకపోతే ప్రెషర్. ఇది ఆ రోజు డిస్కషన్ కూడా అదే. అంటే అది ఎప్పుడు మాట్లాడాను మళ్ళీ దాని డేట్ కూడా మీరు చూడండి. నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చిన తర్వాతే. నేను మస్తాన్తో మాట్లాడలేదు అని నేను చెప్పట్లా. ఈరోజు వస్తున్న వీడియో కాల్స్ కూడా వస్తాయని కూడా నాకు తెలుసు. నన్ను బెదిరించింది కూడా వాళ్ళు అదే వదులుతామని నాకు తెలిసి కూడా నేను మాట్లాడాను. నేను చేసిన తప్పుల్లో వన్ ఆఫ్ ద మిస్టేక్ అది కూడా అండి. చాలా మంది అనుకుంటుంది ఏంటంటే ఆ రోజు చేసేవన్నీ చేసింది, ఇప్పుడు వచ్చి ఇవన్నీ బయటకు వచ్చేసరికి అన్ని కవర్ చేస్తుంది లావణ్య. ఇప్పుడు నేను గుంటూరు కేసులోని మస్తానీలో డ్రగ్స్ ఇస్తాడు, మస్తానీలా వీడియోస్ తీస్తాడని చెప్పినప్పటికీ నా దగ్గర సాక్ష్యాలు లేవు. ఇప్పుడు ఏదైతే అవతల పక్క అమ్మాయి స్క్రీన్ రికార్డ్ చేసింది అన్నానో ఆ అమ్మాయి దగ్గర ఉంది, కానీ ఇంకా నా దగ్గర లేదు. బికాస్ షీ డిడ్ స్క్రీన్ రికార్డింగ్. అప్పుడు నా దగ్గర ఏమీ లేవు. ఏవి సాక్ష్యాలు లేకుండా నేను ఒకరిని ఎలా నమ్మించగలను, ఏం చూపించగలను? అందులో డ్రగ్ కేసులో నేను ఎప్పుడైతే వెళ్ళొచ్చానో నా ఫోన్ డివైజెస్లో నుంచి కూడా చిన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాపీ చేసేసుకోవడం జరిగింది, డిలీట్ చేయడాలు జరిగాయి. నా దగ్గర ఎవిడెన్సెస్ లేవు. నేను తిరిగి అతనితో మాట్లాడడానికి, తిరిగి తీసుకోవడానికి, నన్ను ఇంత డ్యామేజ్ చేసిన అతను రాజ్ తరుణ్ వెళ్ళిపోవడానికి కారణమైన మనిషి నేను ఎందుకు వదులుతాను? ఇంకా నేను ఒకటి క్రూయల్ మనిషిని కాదండి. అతని పైన నేను ఏదో దాడి చేసేయడానికి. చాలా మంది అంటున్నారు కదా, అంటే మీ గురించి అగెనెస్ట్గా చెప్పే వాళ్ళందరే లావణ్య ఒక సైకో, లావణ్య మెంటల్గా ప్రాబ్లం ఉంది, తను ఆల్రెడీ ట్రీట్మెంట్స్ కూడా ఏమంటారు తీసుకుంటుంది, తను అసలు మెంటల్గా కరెక్ట్గా లేదు, స్టెబుల్గా లేదు, తనకు ఒక సైకిక్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు కదా. సో మరి అది సో ఇప్పుడు మనం డ్రగ్ టెస్ట్ చేయించుకుంటున్నాం అన్న దాంట్లోని నా సిస్టంలోకి ఏమేం టాబ్లెట్స్ అయితే వెళ్తున్నాయో ఉంటాయి కదా, అదే ట్రీట్మెంట్లో ఉంటే నా బాడీలోకి ఏం వెళ్ళాయో రావాలి. లేదా సైకాలజిస్ట్, సైకాట్రిస్ట్ ఎవరున్నా సరే ఈ అమ్మాయి మా పేషెంట్ అని చెప్పమనండి. ఇంకా ఇప్పుడు నేను ఒకరి పైన మస్తాన్ పైన నిందేసినప్పుడు లావణ్య మంచిది, మా కొడుకు చెడ్డోడు అని అంటారా? అక్కడ లావణ్య మా కొడుకు మంచోడు వీడియోలు అందులో ఉండగా అదే అమ్మాయిలు బయటకు వచ్చి ఎందుకని ఇంకా సపోర్ట్ చేస్తారండి? అసలు ఈ లాజిక్ అస్సలు సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎవరికి సపోర్ట్? మస్తాన్ సాయికి ఇప్పుడు నార్మల్ గా చూడండి, మీకు కదా సపోర్ట్ చేయాలి వాళ్ళందరూ, ఎందుకని తిరిగి మళ్ళీ మీ గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు? ఇప్పుడు వాళ్ళందరికీ మస్తాన్ సాయి అతను లైఫ్ లో ఆల్రెడీ పోగొట్టేశాడు. వాళ్ళందరికీ ఇంకా వేరే ఆప్షన్ లేదు మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోవడం తప్ప. సో ఎగ్జాక్ట్లీ అంతమంది అమ్మాయిలకి వాళ్ళందరికీ ఇండివిజువల్గా నిన్ను చేసుకుంటానని హోపిస్తున్నాడు అండి. ఇప్పుడు సునైనా ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి వాళ్ళ 5 ఏళ్ళ బాబు 4 ఏళ్ళ బాబు ఉన్నాడు ఆమెకి, మేబీ 4 years అనుకుంటా. వాళ్ళ హస్బెండ్ని వదిలేసి వచ్చి ఇతనికి ఉంపడగత్తగైనా నేను ఉంటాను అనేలాగుంది. మరి ఆవిడ డ్రగ్స్ కోసం ఉందా, సెక్స్ కోసం ఉందా, మనీ కోసం ఉందా, దేనికోసం ఉందో నాకు తెలియదు. కాకపోతే ప్రతి అమ్మాయినైనా సరే, పోలీస్ వారైనా సరే, మీరైనా ఒకవేళ బయటకు వస్తే అడగండి, నీకు ఏ వయసులో మస్తాన్ పరిచయం, నీ వర్జినిటీ తీసుకుంది ఎవరు? అలా ప్రతి అమ్మాయి ఉన్న అమ్మాయిలు అందరి వర్జినిటీ తీసుకున్న అబ్బాయి ఇతను. సో వాళ్ళకి డే 1 నుంచి ఇతను అలవాటు చేశారు. వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే 43 మంది లైఫ్లు లావణ్య వల్ల నాశనం అయ్యాయి, అందులో అర్పిత్ రెడ్డి అనే ఒక అబ్బాయి చనిపోయాడు బికాస్ ఆఫ్ లావణ్య. అంటే మస్తాన్ సాయి 44 మంది అబ్బాయిలో అర్పిత్ రెడ్డితో కూడా వీడియోస్ తీసాడా? అదే నాకు అర్థం. అర్పిత్ రెడ్డి అనే ఒక అబ్బాయి లావణ్య వల్లనే చనిపోయాడు అనేది వాళ్ళు ఓపెన్ గా ఇచ్చిన స్టేట్మెంట్. అది అర్పిత్ రెడ్డి ఎవరు తీసుకురమ్మనండి. సమ్ రెడ్డి అనే అబ్బాయికి కుటుంబం ఉంటుంది. మరి అది పోలీస్ కేసు అయితే ఎఫ్ఐఆర్ అవ్వాలి నా మీద. నా వల్ల దేనికి చచ్చిపోయాడు అన్న కారణం ఉంటుంది. ఆరోపణలు
ఇది వేయడం కాదు, రేపు పొద్దున సృష్టించి నిజంగా ఎవరైనా అర్పిత్ రెడ్డిని క్రియేట్ చేసి తీసుకొస్తారేమో, తీసుకురమ్మనండి, నో ప్రాబ్లం. అర్పిత్ రెడ్డి నేమ్. అసలు అర్పిత్ రెడ్డి అనే అతను మీకు తెలియదు? అర్పిత్ రెడ్డి అని అయితే నాకు ఎవరు తెలియదు. అర్పిత్ అని ఒక ఫ్రెండ్ అయితే ఉన్నాడు. తను తన లైఫ్ లో ఏదో ప్రాబ్లమ్స్ వల్ల తను తన లైఫ్ లో సారీ, సో అర్పిత్ అనే పర్సన్ మాత్రం మీకు తెలుసు. తన లైఫ్ లో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఏ ఇయర్ లో ఇది? సమ్ 2018-19 ఎప్పుడు లాంగ్. అప్పటికి అసలు మీకు ఈ అసలు మస్తాన్ సాయి పరిచయం ఇదంతా కూడా? మేము ఒక రోజు గోస్ట్ గురించి మాట్లాడుతూ, సూసైడ్స్ గురించి మాట్లాడుతూ, అందరు గోస్ట్ ఎక్స్పీరియన్స్ స్టోరీస్ చెప్పుకుంటారు కదా. ఇదేంటండి, అవును అర్పిత ఆత్మ నాలోనే ఉంది, అదంతా చేపిస్తుంది అని వాళ్ళ పేరెంట్స్ సంథింగ్ ఏదో చెప్పారు, అదేంటి? అది మస్తాన్ సాయి నాతో గొడవ పడుతూ, సో అదే స్టోరీ చెప్తున్నాను. చాలా ఫన్నీగా ఉంటుంది ఈ ఇష్యూ అండి. సో దయ్యాల గురించి మాట్లాడుతూ ఒక దాంట్లోని సూసైడ్ టాపిక్స్ మాట్లాడుతారు. ఎవరు లైఫ్లో జరిగిన స్టోరీస్ వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళందరికీ అర్పిత్ స్టోరీ చెప్పిందే నేను. సో నేను చెప్పిన కథనే వాళ్ళు నాకు తిప్పి చెప్తున్నారు. సో మస్తాన్ అనే అతను నన్ను కొట్టి నా అంత అరగొండ్ బిహేవియర్ నాది కాదు, నీ ఫ్రెండ్ అర్పిత్ వచ్చేసి నాతో కొట్టించాడు అని ఏదైతే కామెడీగా స్టార్ట్ చేసింది, ఇప్పుడు వాళ్ళు సీరియస్గా నా వల్ల ఒక అతను చనిపోయాడు అని. నా వల్లే నిజంగా అలా చనిపోతే దేవుడు కూడా ఊరుకోడు, నాకు తగిన శిక్ష నాకు పడుతుంది, అండ్ పోలీసులు ఊరుకోరు, దానికి తగిన శిక్ష కూడా నాకు పడుతుంది. నా వల్ల ఏ కారణమైనా చీమ చనిపోయినా సరే. నేను వెజిటేరియన్ అండి, ఒక జంతువునే చంపి తిన్ను, ఒక మనిషి ప్రాణాలకి నేను ఎలా కారణమవుతాను? ఇప్పటివరకు మీరు చేసిన అన్నింట్లో కల్లా, అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ మీ నుండి వెళ్ళిపోవడం కానీ, మీరు కేసులు పెట్టడం కానీ, ఒక అమ్మాయి ఏవైతే చేయకూడదో అవన్నిట్లలో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ లాస్ అయిపోయి వస్తూనే ఉన్నారు కదా. సో మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు నేను ఏం తప్పు చేశాను అనేది ఆలోచించుకున్నప్పుడు మనకు కొన్ని సమాధానాలు దొరుకుతాయి. నేను ఇది చేసి ఉండకూడదు, ఇది చేసి నేను తప్పు అయిపోయి ఉంటుంది అని అనుకుంటాం కదా. అలా మీరు ఏం తప్పు చేశారని ఆలోచించుకున్నారు? నాకు అన్నిట్లో ఒకటేనండి, రాజ్ పైన కేసు పెట్టడమే నేను చేసిన తప్పు. అది ఒక్కటి తప్పు అంటారు? మిగతావి నేను ఏం చేసుకున్నా అది నా కోసం తీసుకున్న స్టాండ్ అండి. అది ఇప్పుడు భార్యకి ఏమైనా అయితే మరి భర్తే రావాలి, నా కోసం రాలేదు అని నేను నా తప్పని నేను ఎలా అనుకోగలను? బస్ నా కోసం అయితే నేను స్టాండ్ తీసుకున్నాను. ఓకే, మనం చిన్న మిస్టేక్స్ చేయొచ్చేమో, లేకపోతే అవి సరిదిద్దుకునే మిస్టేక్స్ ఏమో. అతను చిత్రీకరించమన్న చాలా పెద్ద తప్పు. ఆ చిత్రీకరించడం మీదే నిన్ను అమ్ముకున్నాను అని నేను అన్ను. కానీ మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీయా లేదంటే కొంచెం సెటిల్డ్ డబ్బున్న వాళ్ళేనా? చిన్నప్పటి నుండి ఎలా మా పేరెంట్స్ నన్ను చాలా బాగా పెంచారండి. వాళ్ళు రూపాయి ఉంటే వాళ్ళు దాంట్లో 10 పైసా వాళ్ళు పెట్టుకుని 90 పైసా నాకు ఇచ్చిన పేరెంట్స్ అంత ముద్దుగానే పెంచారు. నాకు ఒంటి మీద దెబ్బ కానీ ఏది ఎక్కడ లోటు చేయలేదు. ఈవెన్ రాజ్ తరుణ్ అయినా సరే హీరో అయ్యాక వచ్చిన మనిషిని కాదండి నేను. జీరోతోనే మేము స్టార్ట్ అవ్వుకుంటూనే ఇప్పటివరకు ఇక్కడికి వచ్చాం. అందరికీ ఈమె హీరో హీరో ఇది అంటారు, కానీ సడన్గా డబ్బులు చూసేసరికి, సడన్గా లగ్జరియస్ లైఫ్ వచ్చేసరికి ఈ పబ్బులని పార్టీలని అలవాటు అయిపోయి ఇక్కడ దాకా తీసుకొచ్చింది అని అంటే ఏమంటారు? అస్సలు కాదు అని అంటానండి నేను. 18 years నుంచి మేము 10,000 రూపీస్కి జాబులు చేసుకుంటూ, పార్ట్ టైం జాబులు చేసుకుంటూ వచ్చిన. పార్టీలు అనేవి మీకు వచ్చింది ఎప్పుడు మీ లైఫ్లోకి? పార్టీలు అన్నది నేను మానేసే ఒక 4-5 years అవుతుందండి. మొత్తం స్టార్ట్ చేసింది రాజే తీసుకెళ్ళాడు నన్ను కదా. సో అంటే ఇప్పుడు నార్మల్గా ఆలోచించండి, లేదు దానికి సంబంధం లేదండి. ఎందుకంటే అలా సంబంధం ఉంటే మేము 18లోనే మాకు ఈ దెబ్బలు తగులు ఉండాలి కదా. 18లో లావణ్య బయటకు వచ్చిందా? ఇప్పుడు లావణ్య ఎగ్జిస్టెన్స్ ఉందని మీకు తెలుసా అండి? అదే ఇప్పుడు మన నార్మల్గా పార్టీస్ని బ్లేమ్ చేయనండి, పార్టీస్ని బ్లేమ్ చేయను. పార్టీస్కి మనం వెళ్ళే పీపుల్ని బ్లేమ్ చేస్తాను. రైట్ పీపుల్తో వెళ్తే ఎవ్రీథింగ్ రైట్ ఉంటుంది, రాంగ్ పీపుల్తో అయితే రాంగ్ జరుగుతుంది. నాకు జరిగిన మస్తాన్ది యాక్సిడెంట్ రాంగ్ పర్సన్ అంటాను, రాంగ్ ఫ్రెండ్స్ అంటాను. రాజ్ తరుణ్ రాంగ్ అని, రాజ్ తరుణ్తో పార్టీకి వెళ్ళిన రోజులు ఉన్నాయి, మాకు ఎప్పుడేం ప్రాబ్లం అవ్వలేదండి. పార్టీస్, లగ్జరీ లైఫ్, పాష్ కల్చర్ అయితే కాదు, అది రాంగ్గా పోర్ట్రే అవుతుంది. మీరు చేసిన ఒక షార్ట్ ఫిలిము, అవును, ఆ మనిషి ఇంకొకరిని పరిచయం చేయడము, వాళ్ళు ఇక్కడికి రావడము, వీళ్ళు ఇంకొక మనిషిని పరిచయం చేయడం, ఇదంతా చైన్ ప్రాసెస్. అవును, కాకపోతే ఆ మనిషి 2013లో పరిచయం చేయలేదండి నాకు. 2013లో షార్ట్ ఫిలిం చేసాం, మళ్ళీ 2021 ఎప్పుడు అప్పటి వరకు మళ్ళీ టచ్లో లేమండి. ఏంటి ఆయన పేరు? యునీత్ రెడ్డి, చింటూ. యునీత్ రెడ్డి. సో దేవదాస్కి పెళ్ళయిందని ఒక షార్ట్ ఫిలిం చేసాము, ఒక 3 days ఏమో వర్క్ చేశాను అందులో. అలా నాకు పరిచయమే. బట్ యునీత్ రెడ్డి కూడా ఎప్పుడు ఇలా అయితే అవ్వలేదు. మరి ఒకరు తెలుసుంటే నేను కూడా దగ్గరికి రానివ్వను కదండి, ఒక మంచి పర్సన్గానే తెలుసు. మరి ఇంకా ఇదంతా అవ్వడం లావణ్య చేయాల్సిన కర్తవ్యమేమో. ఎందుకంటే US దాకా వెళ్ళిన నేను వెనక్కి వచ్చానండి, అది చిన్న విషయం కాదు.
నేను ఒక కుక్క పిల్లనే వదిలేదు, నేను కుక్క పిల్లని అక్కడ 28 days క్వారంటైన్ ఇచ్చేయాలి సింబల్. లేదా నేను యూఎస్ నాది అయిపోయిందండి ఇమిగ్రేషన్, నేను యూఎస్ వెళ్ళిపోయా, 1.5 day ఉన్నాను నేను అక్కడ. నేను కుక్క పిల్లనే వదలలేదు, మనిషిని ఎలా వదులుకుంటాను అని రాజు కోసం పోరాడు కంప్లైంట్ పెట్టాను, కానీ రాజుని శిక్షించాలని కాదు. నేను రాజు పైన కంప్లైంట్ వెనక్కి తీసుకుంటున్నాను, ప్రాసెస్లోనే ఉంది. కూడా మీరు అంటే మీడియా ముందుకు వచ్చేసి సారీ చిన్నోడా అని చెప్పారు కదా, సో అంటే చేసిందంతా చేసి ఒక వర్డ్ సారీ అని చెప్తే చేసిందంతా, అయ్యో నేను చేసిందంతా చేసి సారీ చెప్తే పోవాలని కూడా అనట్లేదండి. రాస్తారని తప్పు చేయలేదు అనట్లేదు, రాస్తారని మిస్టేక్స్ ఇప్పుడు నేను బయట పెట్టినా నా పరువుని తీసుకున్నట్టే. చెప్పారు డ్రగ్ కేసులో నా అరెస్ట్ వెనకాల కారణం రాస్తారని నేను అనుకున్నాను, అనుకొని నేను కేసు వరకు వెళ్ళాను. ఒకవేళ నన్ను వదిలేస్తున్నాడు అని అంటే నా రాజు కోసం నేను రాజు వెనకాల ఉండి చేపించారు అనేది మీరు అనుకొని కేసు పెట్టాను. నేను 15 ఏళ్ళ రిలేషన్షిప్ మీది అంత ఈజీగా ఎలా అనుకున్నారు? ఒక మనిషి ఇంత దిగజారి మీ మీద, ఒక ఆడపిల్ల మీద అసలు ఫేస్ చేయలేదు. మాల్వి మల్హోత్రా లేకపోయిన ఉంటే అనుకునేదాన్ని కాదు. అప్పుడు మాల్వి మల్హోత్రా నిజంగా నాకు ఛాలెంజ్ చేసింది, అండ్ నేను కంప్లైంట్లో పెట్టిన ప్రతిదీ వాస్తవమే అండి. కంప్లైంట్ అబద్ధం కాదు, కంప్లైంట్ ఫేక్ కంప్లైంట్ కాదు. రీసెంట్ గా ఇచ్చిన కంప్లైంట్ లో కూడా మీరు నేను తప్పు చేశాను అనేది కూడా మెన్షన్ చేశారు కదా, అంటే లైక్ ఏ ఆడపిల్ల కూడా అది మస్తాన్ సాయితో మాట్లాడుకున్నవి తప్పే కదండి. నేను తప్పు చేశాను, నేను తెలిసే మాట్లాడాను. కాకపోతే ఆల్రెడీ నన్ను మీడియాలో చూస్తుంటే శేఖర్ భాష థంబ్నెయిల్స్తో పాటు ఎంత చెండాలంగా పెట్టించడంతో పాటు దాసరి విజ్ఞాన్ కానీ, శేఖర్ భాష గారు చెప్తే మీడియా ఛానల్స్ వింటాయని అనుకుంటున్నారు. శేఖర్ భాష చెప్తే వినడు, అతను తీసుకొచ్చి ఆడియో కాల్స్ వినిపించుకుంటూ తప్పదో పట్టిస్తున్నాడు. అవి కూడా నేను పర్సనల్గా ఇంట్లో కూర్చొని మాట్లాడాను, కానీ పబ్లిక్లో నేను ఎక్కడా చెండాలని చేయలేదు కదండి. నా అమ్మని తిట్టుకున్నాను, నా రాజుని తిట్టుకున్నాను, దానికి కారణాలు ఉన్నాయి. మీరు అందరూ చేసే ఇష్యూస్ వల్ల పోయేది ఎవరికి తెలుసా? అవతల ఉన్న ఆడపిల్లల పరువు తెలుసా? నిజంగా నేను అంటే మరి ఇదే క్వశ్చన్ మీరు శేఖర్ భాష అడగలేదా? లావణ్య పరువు ఎందుకు తీస్తున్నారు? లావణ్యకి అదే అడుగుతున్నానండి నేను. ఇప్పుడు నార్మల్ గా మీరు ఇచ్చే అసలు ఇవన్నీ మీరు ఆల్రెడీ పోలీస్ వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత ఇవన్నీ బయటికి ఎలా వస్తున్నాయి మళ్ళీ? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు నేను నా వీడియో అయితే రిలీజ్ చేసుకోను కదండి. అండ్ నేను మన లీగల్ సిస్టమ్ పైన నమ్మకం ఉండే కేసు ఫైల్ చేశాను. కేసు ఫైల్ చేసిన తర్వాత మస్తాన్ దైనా నేను మీడియాలోకి తేలేదు కదా. ఇప్పుడు మస్తాన్ సాయి గారు జైల్లో ఉన్నారు. ఒక సెకండ్, అవును, మస్తాన్ సాయిద్ అయినా సరే నేను బయటకు తేలేదు కదా. రాస్తారని ఇష్యూ అయిన తర్వాత అతను ఎఫ్ఐఆర్ కాపీ బయటకు వచ్చింది. మీడియాలో రచ్చ చేయాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. అండ్ రాస్తారుందైనా మీడియాలో రచ్చ చేయాలన్నది కూడా నాకేం లేకుండే అండి. స్టార్టింగ్ అయినా సరే నన్ను ఒక రిపోర్టర్ పెట్టి తీసుకొచ్చింది. సరే మస్తాన్దైనా నేను కంప్లైంట్ పెట్టాను, న్యాయస్థానానికి విలువిచ్చే నేను సైలెంట్గా ఉన్న, మీడియాలో కూడా ఎక్కడ రాలా. 10 రోజుల తర్వాత రావాల్సి వచ్చింది. ఎందుకంటే శేఖర్ భాష మళ్ళీ దూరి మళ్ళీ ఆడియో కాల్ ఈ ఆడియో కాల్ అని మాట్లాడడం వల్ల ఇంకా తప్పక రావాల్సి వచ్చింది.